శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. 3-2-2019 నుంచి 9-2-2019 మధ్య కాలంలో వృషభ రాశి వారి వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి, చూద్దాం. ముందుగా మీకు హెచ్చరికగా చెప్పబడుతోంది. వాహన ప్రమాదం అత్యంత దగ్గరగా పొంచుందన్న విషయాన్ని గుర్తించండి. విద్యార్థులు మద్యపానం సేవించి వాహనం నడుపుతున్న వారి బండి ఎక్కినా ప్రమాదం మీకే ఉంటుంది. కుటుంబంలో ఒక సభ్యుణ్ణి కోల్పోయేటువంటి ప్రమాదం ఎక్కువ కనబడుతోంది. జల విహార ప్రాంతానికి వెళ్ళినటువంటి విద్యార్థులు ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి హెచ్చరికగా కనబడుతోంది. మీకు మీ యొక్క తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రాశి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి చర్యలకు ఉపక్రమించేటువంటి ప్రయత్నాన్ని అడ్డుకోవడం మంచిదన్న విషయాన్ని చాలా స్పష్టంగా సూచనగా చెప్తున్నాను. అలాగే ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకండి. ఈ వారం ఏమాత్రం కూడా మీకు అనుకూలంగా లేదు. 1వ రోజు 2వ రోజు అనగా 3-4వ తేదీలలో కాస్త వెసులుబాటు, సౌకర్యము, ఆరోగ్యము ఇవన్నీ అనుకూలంగా ఉన్న ధన విషయంలో కూడా ప్రాప్తి ఉన్న 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు, 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పూర్తి స్థాయిలో నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా శుభకార్య నిర్వహణ చేయాలనుకున్నా, ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా 3-4వ తేదీలలో మాత్రమే పెట్టుబడి పెట్టండి. మిగిలిన రోజులలో ఈ వారం మొత్తం కూడా పెట్టుబడులు పెట్టకూడదు. తీవ్ర నష్టము, వ్యవహార భంగము, అవమానము, ఉద్యోగంలో రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడము లేదా ఉద్యోగంలోంచి తొలగించడము, ప్రైవేట్ సంస్థలో పనిచేసేవారు అతి తెలివితో సంస్థ నుంచి సంస్థకు మారే అవకాశం, దానివల్ల పూర్తి స్థాయి ఉద్యోగ నష్టము, మిమ్మల్ని ఇక్కడి నుంచి తొలగించే అవకాశాలు, ప్రాజెక్టుల నుంచి మిమ్మల్ని తీసేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. మీ క్రియేటివిటీ డెవలప్మెంట్ చేసుకోవడానికి చాలా సమయం ఇచ్చి ఉన్నారు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల కూడా ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టులను తీసేసి మిమ్మల్ని బెంచ్ మీద కూర్చోబెట్టే అవకాశం, వాహనానికి కుడివైపు ప్రమాదం జరిగే అవకాశం, తీవ్ర స్థాయిలో మీ ప్రమేయం లేకుండా ఇతరుల వల్ల ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి జీవిత బీమా పత్రాలు అనగా వాహన సంబంధ బీమా పత్రాలు సమయం అయిపోయి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. వాహనానికి కించిత్ దెబ్బ తగిలిన పూర్తి స్థాయి నష్టము, దాదాపుగా 1,50,000 రూపాయల వరకు కూడా మీ వాహనం ప్రమాదం చిక్కునేటువంటి అవకాశం ఉంటుంది. బీమా పత్రాలు సరిగా లేకపోతే పూర్తి స్థాయి నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులకి కష్టపడితే మాత్రమే ఉత్తీర్ణత వస్తారు లేదా పూర్తి స్థాయి వైఫల్యాన్ని పొందుకునే అవకాశం. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అతి తెలివి ప్రదర్శిస్తారు. అతి ఆత్మవిశ్వాస నష్టాన్ని కలిగిస్తోంది. ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయాలనుకున్న వారికి పూర్తి స్థాయి నష్టం సంభవించే అవకాశం. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి తీవ్రమైనటువంటి విమర్శలు, పై అధికారుల యొక్క మన్ననలు పొందలేకపోవడం వల్ల ఉద్యోగంలో పర్మనెంట్ స్థానాన్ని పొందలేకపోవడం కూడా జరుగుతోంది. కాస్త పై అధికారితో మన్ననలు, ప్రేమను పొందుకునేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు, పంటి సంబంధమైన అనారోగ్యం అనగా పళ్ళు తొలగింపు కానీ లేదా పళ్ళ వల్ల కానీ మీకు ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం కనబడుతోంది. దాదాపుగా ఈ వారంలో మొదటి 2 రోజులు తప్ప మిగిలిన 5 రోజులు పూర్తి స్థాయి ధన, విద్య, ఉద్యోగ, వ్యాపార, శత్రు బాధలు, రుణ బాధలు ఇలాంటివన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి మిమ్మల్ని ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. కాకపోతే ఈ వారాంతంలో శనివారం రోజున అనగా 9వ తేదీ మధ్యాహ్నం తదుపరి ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి కానీ, ఉత్తమ వ్యక్తి యొక్క పరిచయం కానీ, నూతన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు శుభ సన్నాహాలు జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఈ శనివారం రోజున మధ్యాహ్నం తర్వాత ఏదైనా శుభ గడియలు, శుభ వాతావరణం మీకు అత్యంత అనుకూలంగా చెప్పబడుతోంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు దేశ విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం మంచిది కాదు. 2వ వారంలో ఆ ప్రయత్నాన్ని చేయడం మంచిది, తర్వాత చూసుకున్న ఆ విషయం గురించి. ఈ వారంలో మాత్రం ప్రయాణాలు మంచిది కాదు. అనేక రకాల ఇబ్బందులు మిమ్మల్ని నష్టపెడతాయి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుబడులు పెట్టకూడదు. తీవ్ర స్థాయి నష్టం సంభవిస్తుంది. ఈ వారం మొత్తం కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో అందులో పెట్టుబడులు పెట్టకండి. దానివల్ల ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వ్యాపారస్తులు కూడా హోటల్ కానీ,
ఎలక్ట్రికల్ వస్తువులు తయారు చేసేవాళ్ళు కానీ, ఎలక్ట్రికల్ షాప్ వారు కానీ మీ యొక్క పరిశ్రమలు అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువ కనబడుతుంది. మీ యొక్క పరిసరాలని జాగ్రత్తగా కనిపెట్టుకునేటువంటి ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి. ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగించే అవకాశం, కుటుంబ వ్యక్తులకి తీవ్ర అవమాన భారాన్ని పెంచుకునే అవకాశం కనబడుతోంది. కాబట్టి పిల్లలు అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే మేలుగా చెప్పబడుతుంది. ఈ వారం మొత్తం కూడా మీరు వీలైతే దుర్గా సప్తశతి పారాయణాన్ని చేయించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. లేదా దుర్గాదేవి అష్టోత్తరనామ పారాయణ 3 పార్లు అనగా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మాత్రమే మీకు భగవంతుని ఆరాధన వల్ల మాత్రమే మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. మీ యొక్క ఆకస్మిక మానసిక చైతన్యాన్ని, ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా పెంపొందించుకొని రాబోయేటువంటి కష్టాలను కూడా నివృత్తి చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. సోదరులతో, సోదరిమణులతో విభేదాలు మంచిది కాదు. పోలీస్ స్టేషన్ వరకు కూడా వివాదాలు తీసుకువెళ్ళకండి. సమస్యను మీకు మాత్రమే పరిష్కరించుకునే అవకాశాన్ని వినియోగించుకోండి. శుభకార్య నిర్వహణ కూడా ఈ వారం మంచిది కాదు. అలాగే ఈ యొక్క సంతాన శుభవార్తలు కూడా మీకు లభించే అవకాశం మాత్రం అనుకూలంగా ఉంటుంది. వారాంతంలో శనివారం రోజున మీకు అటువంటి శుభవార్త వినేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ వారం మొత్తం మీరు దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం, 3, 4, 5, 6 తేదీలలో 8 అంకెను అదృష్టంగా భావించడం, 6, 7, 7, 8, 9 తేదీలలో 3 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభకార్య నిర్వహణ చేయండి. తప్పకుండా మీకు ప్రయోజనకరమైన శుభాలు కలుగుతాయని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.